హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గుడ్డు ఎండుచేప ఇగురు చేస్తున్నానండి. ముందుగా గుడ్డు ఎండుచేప కర్రీకి అన్నీ రెడీ చేసుకున్నానండి. ఒక మట్టి దాకనైతే తీసుకున్నానండి. సరిపడగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఈటెక్కిన తర్వాత కొంచెం ఒక చిటికెడు పసుపు వేసుకున్నాను. ఇప్పుడు ఉడికించిన గుడ్లని వేసుకొని బాగా కొంచెం ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లోనే శుభ్రం చేసుకున్న ఎండు చేపలను వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. ఇవి కూడా అదే గిన్నెలో తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయలని 2 తీసుకున్నానండి. 4 పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్నగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం ఉప్పుని వేసానండి నేను. ఉప్పు వేస్తే త్వరగా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు ఒక 3 టమాటాలను తీసుకున్నానండి, పెద్ద సైజు కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకున్నానండి. ఇప్పుడు బాగా మగ్గాయండి. ఇప్పుడు మన కారం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలండి. కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకొని గుడ్లు ఎండుచేప వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనము సరిపడగా నీళ్ళు వేసుకోవాలండి. ఇప్పుడు బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. గుడ్డు ఎండుచేప టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇగురులా చేశానండి నేను. కొందరు చింతపండు వేసుకుంటారు, నేనైతే చింతపండు వేయలేదండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గుడ్డు ఎండుచేప కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.